కర్మ కాలిందనుకో, అదర్వైజ్ శని ఉందనుకో, మనం ఏం చేసినా సరే గట్టి పట్టుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది మాకు కూడా. ఏంది చిలకని పెంచుకుంటున్నావు? ఇది నిన్న ఊరికి వెళ్ళా కదా. నిన్న ఊరికి వెళ్ళినావు? ఓకే. అక్కడ పొలంలో ఎగ్గినా కూడా ఇక్కడ కింద పడి పడుతుంది. దానికి ఆకలి అయితే లేదు, నువ్వు ఫుడ్ ఫోర్స్ చేస్తున్నావు. నీళ్ళు తాగాలి, అప్పటిసింది అది తాగింది. అవునే, నాకు ఇవ్వబడుతున్నావు. తాగని చాలా లేట్ అయిపోయింది. రోగాన్ని పెంచుకోవాలంటే నీ దగ్గర నేర్చుకోవాలి. క్యాట్ ఓపెన్ చేసినావు. ఏం నేర్చుకుంటావు నాన్న? నువ్వు ఏం నేర్చుకుంటే దాన్ని బట్టి సమ్మర్ క్యాంప్. బాక్సింగ్ 7 to 8 స్టార్టింగ్ ఏజ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు గుడికి తీసుకెళ్ళిపోతున్నాము. ఇప్పటి నుంచే నేర్పించేసాను పిల్లలకి దేవుడు భక్తి అని. ఇప్పుడు నేర్పిస్తే ఫ్యూచర్లో మనం రెగ్యులర్గా గుడికి వెళ్తారు, రెగ్యులర్గా దేవుడిని పూజిస్తారు. ఏనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? నడువు ఫస్ట్ గుడికి వెళ్దాం. నాడు నువ్వు ఎంత పేషెన్స్ తోటి ఉన్నా, నువ్వు ఎంత మంచి వర్క్ చేసినా, నువ్వు ఎంత డిసిప్లిన్ తోటి ఉన్నా సరే కర్మ కాలిందనుకో, అదర్వైజ్ శని ఉందనుకో, మనం ఏం చేసినా సరే గట్టి పట్టుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది మాకు కూడా. అసలు ఏం చేసినాడో వీడియోలో నాకు అర్థం కాలేదు. ఒక ప్రాంక్ చేసినాను డేట్ సిరీస్లో, అది స్ట్రైక్ పడ్డది. అలా యూట్యూబ్ నుంచి తీసేసిన వీడియో, యూట్యూబ్ నుంచి వీడియో తీసేసి అంత దరిద్రం నడుస్తుంది. ఈ 2025 దేవుణ్ణి సాలరనైనా దీనికంటే దరిద్రం నాకు ఉండదు అనుకుంటే ఆగాగు ఇంకా ఉంది అని చెప్పేసి ఇంకా దరిద్రం ఇస్తుంది. టఫ్ టైం, చాలా టఫ్ టైం. ఈ పిల్లలేమో వాళ్ళకి ఏం తెలియదు స్ట్రైక్ అంటే పేరెంట్స్ ఎంత బాధలు ఉందని చెప్పేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి. శని కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి జస్ట్ కంట్రోలింగ్. ఏంది చిలకని పెంచుకుంటున్నావు? ఇది నిన్న ఊరికి వెళ్ళా కదా. నిన్న ఊరికి వెళ్ళినావు? ఓకే. అక్కడ పొలంలో కింద పడిపోయినాయి, కండుపోయినాయి, వర్షంలో కండుపోయినాయి రెండు. ఓకే. తీసుకొచ్చి కొంచెం కొంచెం తినిపిస్తున్నా. ఓకే. డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి. ఓకే. తీసుకెళ్ళి ఇంకా కళ్ళు వస్తే అదే వెళ్ళిపోతుంది. అంటే మధ్యలోనే పోయినాయా లేకపోతే ఎప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి? ఇప్పుడు ఇది తింటలేదు, తినిపిస్తే కానీ తినగా బంగారం, తినిపిస్తే కానీ తింటలేదు. ఓకే ఓకే ఓకే. సో నిన్న అడవిలో దొరికింది అది. పెద్దరు పెట్టక చిన్నది పెట్టు. సో కళ్ళు వచ్చినాక ఇసి పెడతావు. అప్పటికి కాళ్ళనే పెట్టినావా? ఇంట్లో పెట్టినా. ఇప్పుడు ఆడ ఉంటే ఫుడ్ పెట్టారు కదా, తినిపించాలి, తినలేకపోతుంది. ఓకే. ఎగురుతుందా? ఎగిరినా కూడా ఇక్కడ కింద పడి పడుతుంది. మా గోపాల్ గారు దీనికి అన్ని ఫ్రూట్స్ తెచ్చిచ్చిండు. ఎప్పుడు తీసుకెళ్తున్నావు హాస్పిటల్కి? మాకు షూట్స్ ఉండే, ఇప్పుడే ఒకటి పోడ్కాస్ట్ కంప్లీట్ చేస్తాము, వేరే షూట్స్ ఉన్నాయి. ఇప్పుడు చికెన్ తింటుండేది, ఇంత మంచి ఫుడ్ పెట్టాలి, చికెన్ తింటుండేది. కోపం వస్తుంది. కోపం వస్తుందా? దానికి సపోర్ట్ నచ్చలేదు. కన్ను తేడం ఇట్లా గుంజు, దీనికి కన్ను. నువ్వు నిజం చెప్పాను, దాన్ని చూసి నిజంగా అది బాహుబలి కట్టప్ప అనుకుంటారు, చూసిన అట్లా అనుకుంటున్నావు కదా.
ఇన్నాళ్ళు బ్రతుకున్నావు ఏందమ్మో ఏనాడు దీన్ని రుచి చూడలేదు. సరే దానికి ఆకలి అయితే లేదు, నువ్వు పొద్దు ఫోర్స్ చేస్తున్నావు. నీళ్ళు తాగాలి అప్పటిసిందని తాగింది, తాగింది బిస్లరీ వాటర్ తాగింది. ఓహో, ఇప్పుడు ఏం రాదు, మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. అసలు దీన్ని చూసుకుంటా ఉండు, నువ్వు షూట్కి వెళ్ళి వస్తా. అవి ఏం చేస్తున్నావు నాన్న? కప్పుతున్నావా? ఏం కప్పుతున్నావు? కార్కి కప్పుతున్నావా? కార్కి కప్పుడు నాన్న. చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఇట్లానే గేమ్స్ ఆడుతాను. ఒన్ను కప్పుతున్నావురా? నువ్వు ఆడుకుంటున్నావా? అయిందా నేను తిన్నాను మమ్మీ? ఇంకెందుకేమో అవునే నాకు నువ్వు పెడుతున్నావు. చాలా లేట్ అయిపోయింది. అయిపోయింది పెడుతున్నా. పెట్టు, పొగ అయిపోయింది కదా మొత్తం. ఏం చేయాలి, నీ నూనెతో దేవుతే అన్ని గిట్టనే అయిపోయింది. సో మా ఇంట్లో ఇప్పుడు డిన్నర్ లేట్. ఓ టైం చూడండి, 10:30 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ కానీ మమ్మీ లేట్ అయిపోతుంది. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఆ? పాలు. ఏం కావాలి నాన్న నీకు? ఆ? పాలు కావాలా? మూటి బొక్కలు రాలగొడతా, అర్థమైందా? ఏమరా చోట ఏం కావాలరా నీకు? వీడు సతాయించే అంత ఇంకొవ్వరు సతాయించరు కూడా సతాయించరు తెలుసా. ఏమంటే పాలు 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 కావాలని చెప్పేసి నైట్ పువ్వు మొత్తం సతాయించు. ఇంకొకసారి పాలు అడిగినామనుకో, అడుగుతావా ఇంకొకసారి? ఇయర్ మైనా చూపుతారే ఇంకొకసారి. ఏంటన్నా మొత్తం బెడ్ పైన ఈ టైమా? అడు మజాక్ ఆడుకుంటా వస్తుండే. చూస్తాడు. ఎట్లా అనుకుంటున్నా మొత్తం పచ్చిగా అయిపోయింది. ఎట్లా అనుకుంటా నేను? టైం ఎంత అవుతుంది? పడుకోనికి ఏం లేరా నాన్న నువ్వు? నాడు పడుకున్నాడు. చూస్తా కావాలని చేస్తున్నావు అవి నువ్వు అయితే. ఏందే ఏమోనే ఆమె దూడను పని చేసిందే. టాబ్లెట్ తీసుకున్నావా? ఎప్పుడు వేసుకున్నావు? గోలు కూడా పండే ముందు వేసుకుంటావా? రోగాన్ని పెంచుకోవాలంటే నీ దగ్గర నేర్చుకోవాలి. గుట్టుకునే ఇంత మందు తాగితేమే పండే ముందు ఎందుకే? చూడ నువ్వు అనుకుంటావు అనుకోవా? వండవా? క్యాట్ని వండబెట్టాలా? క్యాట్ని తీసుకుని రావాలా? వద్దా? మళ్ళీ కళ్ళు మూసుకో. మోహన్కి క్యాట్ అంటే చాలా భయం అనిపిస్తుంది. ఇట్లా సతాన్సే క్యాట్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు చూడండి, ఇది క్యాట్ ఓపెన్ చేసినాము. క్యాట్ వచ్చింది. కళ్ళు ఎడవద్దు, అర్థమైందా? అన్న నాకు చేసుకో జల్లి. పో అన్న నాకు చేసుకో. కళ్ళు మూసుకొని నాకు చేసుకో. హగ్ చేసుకో. భయం అనిపిస్తుందా? క్యాట్ని పంపించాలా? ఓకే పోయింది క్యాట్ పోయింది. కళ్ళు తెడు. పోయిందా? క్యాట్ పోయింది. నువ్వు కళ్ళు మూసుకుంటే మళ్ళీ రారు. కళ్ళు మూసుకో, మళ్ళీ సతాయించావు మళ్ళీ క్యాట్ వస్తుంది. ఓకేనా? పోయింది. ఇక్కడ చూసి చెప్పు. ఇక్కడ వచ్చిందంట క్యాచ్. కుకీ నువ్వు క్యాట్ వస్తలేరా మళ్ళీ? వస్తలే. వచ్చింది.
నువ్వు ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు రవి? పోయింది. గట్టిగానే ఉంది. ఎందుకు నాన్న సమ్మర్ క్యాంప్లో ఏం నేర్చుకుంటావు? స్కూల్ నెక్స్ట్ వీక్, ఈ వీక్ లాస్ట్ ఎగ్జామ్స్ ఏముండే వాళ్ళకి? అయిపోయినాయి కదా, లాస్ట్ మంత్. ఈ వీక్ పోతే అయిపోయినాయి. అకాడమిక్ ఇయర్ అయిపోయింది. సిలబస్ సిలబస్ మళ్ళీ సమ్మర్ క్యాంప్ ఎట్లా? అదే అవి ఏం నేర్చుకుంటావు నాన్న? నువ్వు ఏం నేర్చుకుంటే దాన్ని బట్టి సమ్మర్ క్యాంప్. బాక్సింగ్ బాక్సింగ్ 7 to 8 స్టార్టింగ్ ఏజ్. క్రికెట్ క్రికెట్ కాదురా, క్రికెట్ అను. క్రికెట్ నేర్చుకున్నావా? ఏమంటారు సమ్మర్ క్యాంప్లో? స్విమ్మింగ్ స్విమ్మింగ్ సరే. ఏం పండుకుంటున్నాను చూసాను. స్విమ్మింగ్ ఒకటి, క్రికెట్, స్విమ్మింగ్ ఒకటి, క్రికెట్ ఒకటి, డాన్స్ ఒకటి. డాన్స్. వీడు డాన్స్ చేస్తావా? అవును, నేర్చుకోవాలి. స్పోర్ట్స్ డే అప్పుడు నేర్పించిందా? కొంచెం ఒక స్టెప్ వేసి చూపినాక ఎట్లా చేస్తావు? ఒక స్టెప్ వేయరా. గలీజ్గా చెయ్యకు, బాయ్స్ లెక్క చేయాలి.